హలో ఫ్రెండ్స్, ప్రెజెంట్ అయితే ఫ్లిప్కార్ట్లో బిగ్ బిలియన్ డే సేల్స్ అని అలాగే అమెజాన్లో గ్రేట్ ఇండియన్ సేల్స్ అనేవి రాబోతున్నాయి కదా. అన్అఫీషియల్లీ అయితే మీకు ఫ్లిప్కార్ట్ ఆల్రెడీ సేల్స్ అనేవి మొదలుపెట్టింది. సో కొన్ని డీల్స్ అయితే బయటకు వస్తున్నాయి అనమాట. అయితే ఇయర్లో మొత్తంలో చూసుకున్నా కూడా ఇవే పెద్ద సేల్స్ అని అయితే చెప్పుకోవచ్చు అనమాట. అంటే మంచి ప్రొడక్ట్స్ కూడా మీకు తక్కువ ప్రైస్లో వచ్చే ఛాన్స్ అవుతుంది. సో ఇప్పుడు నేనేం చేస్తా అంటే మీరు మంచి ప్రొడక్ట్స్ని అంటే లిమిటెడ్ ప్రొడక్ట్స్ని మీరు తక్కువ ప్రైస్లో ఏ విధంగా త్వరగా కొనుక్కోవడానికి ఛాన్స్ ఉందో కొన్ని టిప్స్ అయితే చెప్తా. సో ఈ టిప్స్ ఫాలో అవ్వడం వల్ల మీకు నచ్చిన ప్రోడక్ట్ని తక్కువ కాస్ట్లో కొనుక్కోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వీటి గురించి మీరు తెలుసుకోవాలంటే మాత్రం వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్, మీకు కొన్ని టిప్స్ చెప్పే ముందు నేను ఒక విషయం అయితే చెప్తా, అది మైండ్లో అయితే పెట్టుకోండి. ఇప్పుడు కాదు, ఎప్పుడైనా అది పనికొస్తుంది. అదేంటంటే మామూలుగా మీరు ఏదైనా ప్రోడక్ట్ పర్చేస్ చేయాలంటే మాత్రం కంపల్సరీ 1 or 2 months అయితే బాగా సెర్చ్ చేయండి. చిన్న ప్రోడక్ట్స్ అయితే అంత అవసరం లేదు, కానీ సో పెద్ద ప్రోడక్ట్స్ కొనేటప్పుడు అయితే కంపల్సరీ 1 month 2 month బాగా సెర్చ్ చేయాలన్నమాట. సో ఇట్లా సెర్చ్ చేయడం వల్ల ప్రైస్ కంపారిజన్ కానీ సో అవన్నీ మీకు క్లియర్గా తెలుస్తుంది అనమాట. అంటే దేంట్లో తక్కువ ఉన్నది, దేంట్లో ఏ విధంగా ఉంది ప్రైస్, అంటే ఆ ప్రైస్ రేంజ్ అనేది అప్ అండ్ డౌన్ అవుతుందా కావట్లేదా అనేది మీకు అన్ని డీటెయిల్స్ అయితే అర్థమైపోతాయి అనమాట. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు టైం తక్కువనే ఉంది కాబట్టి సో ఈ 10 రోజుల గ్యాప్లో అయినా మీరు కంపల్సరీ ప్రైస్ కంపారిజన్ అయితే చెక్ చేసుకోండి. అంటే ఈ సైట్లో ఎంత ఉంది, ఈ సైట్లో ఎంత ఉంది, ఇంకా వేరే దాంట్లో ఏమన్నా చేంజెస్ అవుతున్నాయి అనేది కంపల్సరీ మీరైతే చెక్ చేసుకోవాలన్నమాట. సో నేనైతే చిన్న ప్రోడక్ట్ కూడా కంపల్సరీ ఒక 10 రోజుల ముందో నెల రోజుల ముందో అటు ఇటు చెక్ చేస్తాను అనమాట. సో చెక్ చేసినప్పుడే కొంత అప్ అండ్ డౌన్ అవుతుందా లేదా ప్రైస్, ఇవన్నీ తెలుస్తుంటాయి. కాబట్టి మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రైస్ ఏ విధంగా ఉంది అనేది అయితే కంపల్సరీ మీరు 1 month ముందే చెక్ చేసుకోండి. అలాగే మీరు ఏదైనా ప్రోడక్ట్ కొనాలనుకుంటే బ్రాండ్స్ సపరేట్ బ్రాండ్స్ ఉంటాయి కదా, సో ఆ బ్రాండ్స్లలో కూడా కంపేర్ చేసుకోండి. అంటే స్పెసిఫికేషన్స్ పరంగా అయినా లేకపోతే క్వాలిటీ ఇవన్నీ ఇంకా మీకు తెలిసే ఉంటుంది కదా. సో అన్ని కంపారిజన్ అయితే చేసుకోండి, ప్రైస్ విషయంలోనే కాదు, అన్ని కంపారిజన్ అయితే చేసుకోండి, ఏది బాగుంటుంది. అప్పుడు మీరు ఒకటి డిసైడ్ కాండి, అంటే ఒక 2 or 3 డిసైడ్ కాండి. డిసైడ్ అయినాక ఇవన్నీ ఇంకా ప్రైస్ ఏ విధంగా ఉంటాయి, అంటే ఇట్లాంటి ఫెస్టివల్ సేల్స్ అవి వచ్చినప్పుడు ప్రైస్ ఏ విధంగా ఉంటాయి అనేది తెలుసుకొని అప్పుడు మాత్రమే పర్చేజ్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో మీకు ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే ఫ్లిప్కార్ట్లో ప్లస్ కానీ లేకపోతే అమెజాన్లో ప్రైమ్ మెంబర్షిప్ కానీ ఉంటే చాలా బెటర్ అని అయితే నా సజెషన్. ఎందుకంటే మామూలుగా ఇట్లాంటి ఫెస్టివల్ సేల్స్ వచ్చినప్పుడు మీరు 1 day ముందరనే వీటిని అంటే మీరు త్వరగా తీసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది అనమాట. ముందరనే యాక్సెస్ ఇస్తారు వాళ్ళు. కాబట్టి సో అంటే లిమిటెడ్ ప్రోడక్ట్స్ ఉంటాయి అనమాట, కొన్ని వాళ్ళు ఇట్లా వదులుతుంటారు తక్కువ ప్రైస్లో. సో అవి మీరు స్పీడ్గా కొనుక్కోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సో మీరు ఏం చేస్తారంటే ఇట్లా ప్లస్ కానీ లేకపోతే ఇట్లా ప్రైమ్ మెంబర్షిప్ కానీ ఇవి ఉండేటట్టయితే చూసుకోండి. మామూలుగా ఫ్లిప్కార్ట్లో చూసుకుంటే ప్లస్ అకౌంట్ కావాలంటే ఇంకా ఏదైనా ప్రోడక్ట్స్ పర్చేస్ చేస్తుంటే కాయిన్స్ వస్తుంటాయి కదా, ఒక 200 కాయిన్స్ వస్తే ఇంకా రెన్యూ అవుతుంటుంది అనమాట. ఇయర్ ఇట్లా రెన్యూ అవుతుంటుంది. సో దానికైతే పైసలు పెట్టాల్సిన అవసరం అయితే లేదు. కాకపోతే అమెజాన్లో ప్రైమ్ మెంబర్షిప్ ఏంటంటే ఇంకా 1500 rupees దాకా పెట్టాలి. ఇంకా 21 to 25 years ఏదో ఈ మధ్య ఏదో పెట్టిరు, 50% ఆఫ్ అని అయితే పెట్టిరు. సో అట్లా అయితే పెట్టిరు అనమాట. అవి అయితే కంపల్సరీ పైసలు పెట్టే మీరు ఇంకా రెన్యూ చేసుకోవాల్సి వస్తుంది. సో ఒకవేళ మీకు ఈ 2 లేకుంటే ఏం చేయాలంటే మీ ఫ్రెండ్స్ దగ్గర ఎవరి దగ్గర కంపల్సరీ ఉంటాయి. సో వాళ్ళకైతే రిక్వెస్ట్ చేయండి, ఈ వారం రోజులు వాళ్ళ అకౌంట్ని మీ దాంట్లో అంటే మీ ఫోన్లో లాగిన్ చేసుకోవడానికి పర్మిషన్ తీసుకోండి, ఓకేనా. సో ఇదైతే మస్ట్ అండ్ షుడ్, ఎందుకంటే ఇంకా మీరు 1 day ముందే ఇట్లా యాక్సెస్ పొందడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కంపల్సరీ ఈ ప్లస్ కానీ లేకపోతే ప్రైమ్ మెంబర్షిప్ కానీ తీసుకోవడం అయితే ఉండాలి. అలాగే నెక్స్ట్ టిప్ చూసుకుంటే మీరు ఏ ప్రోడక్ట్ అయితే పర్చేస్ చేయాలనుకుంటున్నారో ఆ ప్రోడక్ట్ని అయితే కార్ట్లో అయితే యాడ్ చేసుకోండి. ఇట్లా ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ దేంట్లోనే ఇట్లా కార్ట్లో అయితే యాడ్ చేసుకోండి. ఆ ప్రోడక్ట్ అనే కాదు, సిమిలర్గా ఏ ప్రోడక్ట్ ఉన్నా కూడా అంటే ఇంకా దరిదాపులు ఇది కాకపోతే ఇది కొందాం అనుకుంటారు కదా, సో ఆ ప్రోడక్ట్ అన్ని ఇట్లా కార్ట్లో యాడ్ చేసుకోండి. ఎందుకు యాడ్ చేసుకోమంటున్నా అంటే ప్రైస్ డిఫరెంట్ అనేది మీకు తెలుస్తుంది అనమాట. అంటే ఇంకా సేల్స్ స్టార్ట్ కాగానే ప్రైస్ అనేది కొంత డ్రాప్ అవుతుంటుంది కదా, సో ఎంత తగ్గింది, దీనికి ఎంత తగ్గింది, ఇవి అనేది కంపేర్ చేసుకోవచ్చు అనమాట. కాబట్టి మీరు ఏ ప్రోడక్ట్ని అయితే తీసుకోవాలనుకుంటున్నారో ఆ ప్రొడక్ట్స్ అయితే కార్డ్స్లో అయితే యాడ్ చేసుకోండి. అలాగే ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ కొన్ని క్రెడిట్ కార్డ్స్కి డెబిట్ కార్డ్స్కి అయితే కొంత 5% అని 10% అని ఇట్లా ఆఫీస్ ఉంటుంది అనమాట. కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీ అంటే HDFC అని కొన్ని బ్యాంక్స్ యాక్సెస్ అని ఈ క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి, లేదా SBIకి సంబంధించిన క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ అని సో ఇవి ఆఫర్ ఇస్తుంటాయి కదా 5% 10% అని. సో మీరు ఏం చేస్తారంటే ముందుగానే మీరు కార్డ్స్ అనేవి యాడ్ చేసుకొని పెట్టుకోండి. అంటే ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ ముందుగానే యాడ్ చేసుకొని పెట్టుకోండి. సో ఇట్లా పెట్టుకోవడం వల్ల వెంటనే లిమిటెడ్ ప్రోడక్ట్స్ వచ్చినప్పుడు వెంటనే పటపట కొనియొచ్చు అనమాట. సో ఇట్లా మీరు కార్డ్స్ అనేవి యాడ్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర కార్డ్స్ అయినప్పుడు ఇంకా మీ ఫ్రెండ్స్ మీ బంధువులు ఎవరి దగ్గర కంపల్సరీ ఉంటే ఒకసారి అయితే సెర్చ్ చేయండి. ఓన్లీ కార్డ్ డీటెయిల్స్ అనేవి కాదు, మీరు అడ్రస్ డీటెయిల్స్ అవి ఉంటాయి కదా, అంటే ప్రజెంట్ వేరే కార్డు చేంజ్ అయినా కూడా లేకపోతే ఇంకా వేరే కార్డుకి డెలివరీ పెట్టుకోవాలన్నా కూడా అడ్రస్ అనేవి చేంజ్ చేయాల్సి వస్తుంది కదా. సో కాబట్టి మీరు కంపల్సరీ మీ అడ్రస్ డీటెయిల్స్ కూడా యాడ్ చేసి అయితే ముందుగానే పెట్టుకోండి. అలాగే అమెజాన్లో చూసుకుంటే ప్రోడక్ట్ కింద కూపన్స్ అనేవి ఇస్తుంటారు అనమాట. అంటే 500 ఆఫ్, 100 ఆఫ్, 1000 ఆఫ్ అని అయితే ఇస్తుంటారు అనమాట. సో జస్ట్ క్లిక్ చేస్తే సరిపోతుంది, ఆటోమేటిక్గా మీరు కట్టే పైసల నుంచి కొంత ఆఫ్ అనేది
చూపిస్తుంటుంది అనమాట. చాలామంది ఏం చేస్తుంటారంటే ఇంకా అవి పట్టించుకోరు, జస్ట్ మీకు ప్రోడక్ట్ చూపిస్తుంటుంది కదా, ప్రోడక్ట్ కిందనే ఉంటుంది, జస్ట్ ఇట్లా క్లిక్ చేస్తే సరిపోతుంది, మీకు ఎంత వాళ్ళు ఆఫ్ ఇస్తారో అంతవరకు అయితే మైనస్ అయిపోద్ది అనమాట. కాబట్టి ఈ కూపన్స్ అనేవి క్లియర్గా గమనించండి, గమనించకుండా జస్ట్ ఇట్లా స్క్రోల్ చేసుకుంటూ పోతే సో మీకు మనీ అనేది ఎంతో కొంత బొక్క పడుతుంది అనమాట. కాబట్టి సో బాగా గమనించండి. అలాగే ఫ్లిప్కార్ట్లో చూసుకుంటే సూపర్ కాయిన్స్ అని, అమెజాన్లో చూసుకుంటే డైమండ్స్ అని, అంటే ఏదైనా ప్రోడక్ట్ పర్చేజ్ చేస్తే ఇంక ఇట్లా సూపర్ కాయిన్స్ డైమండ్స్ అనేవి వస్తుంటాయి. సో మీరు అవన్నీ ఇట్లాంటి టైంలో యూజ్ చేసుకోవాలన్నమాట. సో సూపర్ కాయిన్స్ని యూజ్ చేసి లేకపోతే డైమండ్స్ని యూజ్ చేసి ఏమన్నా పర్చేజ్ చేయడానికి అయితే ట్రై చేయండి. అలాగే రీసెంట్గా ఫ్లిప్కార్ట్లో 2-3 డేస్ బ్యాక్ అయితే సో ఒక కూపన్ గేమ్ అయితే పెట్టారు అనమాట. అంటే ఫ్రూట్ కటింగ్ అని ఏదో గేమ్ అయితే పెట్టారు. సో కొన్ని పాయింట్స్ అయితే సంపాదించాలి, అట్లా ఎర్న్ చేయడం వల్ల మీకు 1600-1400 సంథింగ్ కూపన్స్ వస్తాయని అయితే ఇట్లా మెన్షన్ చేశారు అనమాట. కాబట్టి ఇట్లా అమెజాన్లో అయినా ఫ్లిప్కార్ట్లో అయినా ఇట్లాంటి టైంలో కొన్ని చిన్న చిన్న గేమ్స్ వస్తుంటాయి అనమాట. వాటిలో పార్టిసిపేట్ చేసి ఈజీగా మీరు కొన్ని కూపన్స్ అయితే గెలవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సో మీరు రెగ్యులర్గా ఇట్లాంటివి కూడా చెక్ చేయండి, ఓకేనా. దీంతో పాటు మీరు ఏదైనా ప్రోడక్ట్ పర్చేజ్ చేయాలన్నప్పుడు సెల్లర్స్ ఎంతమంది ఉన్నారు అనేది ఒకసారి అయితే డీటెయిల్గా చెక్ చేసుకోండి. ఎందుకంటే కొంతమంది సెల్లర్స్ ఏమంటే ఇప్పుడు ప్రజెంట్ ఒక దాని ప్రైస్ 1000 రూపాయలు ఉందనుకోండి, ఇంకొక సెల్లరు దాన్ని కొంచెం తక్కువ కమ్మడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో సెల్లర్స్ ఎంతమంది ఉంటారు అనేది చెక్ చేసుకోండి, తక్కువ కమ్ముతారా ఎక్కువ కమ్ముతారా, సో వాళ్ళ రేటింగ్ ఏ విధంగా ఉందని అయితే చెక్ చేసుకోండి. ఫ్లిప్కార్ట్లో అయినా అమెజాన్లో అయినా ఎవరైనా సెల్లర్స్ ఎవరమ్మినా కూడా ఇంకా వాళ్ళని నమ్మొచ్చు. కాబట్టి సో కొంత ప్రైస్ తక్కువ ఉంటే ఆ సెల్లర్ని సెలెక్ట్ చేసుకొని మనం పర్చేజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అంటే కొంత బెనిఫిట్ అయితే మనకు ఉంటుంది. కాబట్టి సో ఈ సెల్లర్స్ని కూడా చెక్ చేసుకోండి అప్పుడప్పుడు. అలాగే ఏదైనా ప్రోడక్ట్ని మీరు పర్చేజ్ చేయాలనుకున్నప్పుడు తక్కువ ప్రైస్లో ఉంది అంటే మీరు చూసిన దానికన్నా తక్కువ ప్రైస్లో ఉందన్నప్పుడు డైరెక్ట్గా మీరు పేమెంట్ చేస్తే సరిపోద్ది అనమాట. ఆన్లైన్లో పేమెంట్ చేసి కొనుక్కుంటే సరిపోద్ది. కాకపోతే ఈ ప్రోడక్ట్ అనేది అసలు ఇంత కాదు ఇంకా తగ్గాల్సింది కదా అని ఏదైనా డౌట్ వచ్చిందనుకోండి మీకు, అప్పుడు ఏం చేస్తారంటే డైరెక్ట్ మీరు ఇట్లా ఆన్లైన్ పేమెంట్ అయితే చేయకండి, క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకోండి. ఆ డేట్ని కొంచెం చేంజ్ అయితే చేసుకోండి. క్యాష్ ఆన్ డెలివరీ కూడా డేట్ని అడ్జస్ట్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటాయి కదా. సో ఆ డేట్ అనేది ఎంత లాంగ్ వీలైతే అంత లాంగ్ పెట్టుకోండి. ఎందుకంటే ఈలోపు ఒక 2-3 రోజుల తర్వాత మళ్ళీ ఆ ప్రోడక్ట్ కాస్ట్ అనేది తగ్గింది అనుకోండి, సో అప్పుడు మళ్ళీ దీన్ని క్యాన్సిల్ చేసి సో ఇప్పుడు మనం మళ్ళీ ఫ్రెష్గా ఆర్డర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అంటే తగ్గిన ప్రైస్ తోటి ఆర్డర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సో వీలైనంత క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకొని డేట్లు అయితే లాంగ్ పెట్టుకోండి, ఓకేనా. అలాగే ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ ఇట్లాంటి ఫెస్టివల్ సేల్స్ అవి స్టార్ట్ చేసినప్పుడు నైట్ 12కి స్టార్ట్ అని 11కి స్టార్ట్ అని సో ఇట్లా చెప్తుంటారు కదా. సో ఎగ్జాక్ట్గా అదే టైంకి మీరు కూడా కొనడానికి ట్రై చేయండి. అంటే ఆ 1 అవర్లోనే కొనడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే కొన్ని లిమిటెడ్ స్టాక్ ఉంటుంది అనమాట. సో కొంత ఫేమస్ అయిన ప్రోడక్ట్స్ 1 గంటలనే పోతాయి. కాబట్టి సో మీరు అదే టైం 1 అవర్లోనే కొనడానికి అయితే ట్రై చేయండి. సో మీకైతే స్టార్టింగ్లో చెప్పిన కదా, ఏదైనా ప్రోడక్ట్ తీసుకోవాలనుకుంటే అంటే పెద్ద ప్రోడక్ట్స్ తీసుకోవాలనుకుంటే 3 నెలలని 6 నెలలని ముందల నుంచే ఇట్లా ఆన్లైన్లో చెక్ చేసుకుంటారు ప్రైజ్లు అవి ఇవన్నీ అయితే చెప్పిన కదా. సో ఒక ఎగ్జాంపుల్ అయితే మీకు చెప్తా. ఏంటంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది సామ్సంగ్ యాక్టివ్ 2 అనమాట. సో ఈ స్మార్ట్ వాచ్ని కొనాలంటే నేను 3 to 6 months అయితే టైం వెయిట్ చేసిన. ఎందుకు వెయిట్ చేసిన అంటే ఇది స్టార్టింగ్లో 24-25 ఎంతో సంథింగ్ ఆ రేంజ్లో రిలీజ్ అయిందనమాట. సో నేను సేమ్ ఇట్లాంటి సేల్ అంటే ఇంత పెద్ద సేల్ కాదు, సంథింగ్ ఏదో సేల్ వచ్చిందనమాట. ఆ సేల్లో కొందామని అయితే అనుకున్నా. సో ఆ సేల్లో ఎంత వచ్చిందంటే అది ఆల్రెడీ 20+ అయితే ఉందన్నమాట. ఇది 22నో ఏమో నడుస్తుంది. ఆ సేల్లో 18నో 17నో ఉంది, ఎగ్జాక్ట్గా అంత తెలియదు కానీ 18నో 17నో ఉంది. సో నేనేం చేసిన అంటే ఇంకా డైరెక్ట్ పర్చేజ్ చేసిన, ఇది పేమెంట్ పెట్టి డైరెక్ట్ పర్చేజ్ చేసిన అనమాట ఇది. సో పర్చేజ్ చేసినా కానీ ఎందుకో దీనికి అంత పెట్టాలా 18,000-17,000 అంటే ఇంకా నాకు కొద్దిగా ఏదో యానో తడుతుందనమాట. ఎందుకు అవసరమా అది అని అయితే సో నేను ఆలోచించిన, ఇంకా వెంటనే క్యాన్సిల్ చేసిన అనమాట. క్యాన్సిల్ చేసిన కొన్ని రోజులకి ఇంకా పైసలు అయితే రిటర్న్ పడ్డాయి. ఆ సేల్ తర్వాత జస్ట్ 2 monthsకో 1 monthకో ఏదో సేల్ వచ్చిందనమాట. ఆ సేల్లో జస్ట్ 11-12కో సంథింగ్, నాకు కూడా అంత ఐడియా లేదు కానీ 11-12కే ఈ వాచ్ని అయితే పర్చేజ్ చేసిన అనమాట. కాబట్టి సో నేను చెప్పేది ఒక్కటే, మీరు బాగా సెర్చ్ చేయండి. అంటే ఏది పెద్దది కొనాలన్నా కూడా బాగా కొంత టైం అయితే తీసుకోండి. వెంటనే ఇక అంటే మిడిల్ క్లాస్ వాళ్ళం కాబట్టి కొంత టైం అయితే వెయిట్ చేయాలన్నమాట. పైసలు నోళ్ళు ఇంకా ఎట్ట పడితే అట్ట కొంటారు కాబట్టి సో వాళ్ళ గురించి అయితే నేను చెప్పట్లేదు. సో ఇవ్వండి ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో లిమిటెడ్ స్టాక్ని తక్కువ ప్రైస్కి ఏ విధంగా మనం త్వరగా కొనాలనే దానికి కొన్ని టిప్స్ అయితే ఇవి. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అక్కడి నుంచి రిప్లై ఇస్తాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ కొట్టి అలా పెట్టుకోండి, ఓకేనా. థ్యాంక్ యూ.